హలో, హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ అని చెప్పడానికన్నా ఇది ఒక హాల్ అవ్వబోతుంది. ఎందుకంటే సమ్మర్ కదా, మీషో నుంచి కొన్ని కాటన్ శారీస్ తీసుకున్నాను. నాకు కాదు, మమ్మీకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మనము 200 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను. డైలీ వ్లాగ్స్ పెట్టాలంటే నాకు టైం కుదరట్లేదు. సో నాకు సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్ఫుల్. అండ్ లైవ్గా ఏమన్నా మాట్లాడాలంటే కొంచెం తడబడుతున్నా కానీ ఐఎమ్ రియల్లీ మీనింగ్ ఫర్ ది 200 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. మమ్మీ కోసం అండ్ అత్త కోసం సమ్మర్ కాబట్టి చీరలు తీసుకున్నాం మీషో నుంచి. అండ్ అలాగే ఈ శారీస్ ఎట్లున్నాయి, క్వాలిటీ ఏంటి, ఈ వీడియోలో చెప్తాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ హాల్. వ్లాగ్ కాదు, ఇది హాల్ అనుకుంటాను. సో బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ హాల్. ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్గా 6 దాకా అయితే ఆర్డర్ పెట్టాను. ఇది మీరు పెట్టుకోకపోయినా మీ అత్తయ్య వాళ్ళకి కానీ, మీ మమ్మీ వాళ్ళకి కానీ, లేకపోతే ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా హెల్ప్ అవ్వచ్చు అని అనుకుంటున్నా. సో ఈ వీడియోలో సోది చెప్పకుండా తొందరగా అయితే కానిచ్చేస్తాను. ఫస్ట్ అయితే ఈ శారీ. సో లైటింగ్ రాలేదనుకుంటాను. లైటింగ్ మేబీ కలర్స్ వ్యారీ అవ్వచ్చు, కానీ ఓకే, ఇంచుమించు ఇట్లే ఉండొచ్చు. సో ఫస్ట్ అయితే ఇది. సో ఇది ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు కానీ, నాన్నమ్మ వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి బాగుంటుంది. అండ్ చీర అయితే మొత్తం ఇలా వస్తుంది. చీర ఇలా వస్తుంది. ఇది కాటన్ కానీ గంజితో కలిపి ఉందన్నమాట. సో కొంచెం ఒక 2 ఉతుకులు అట్లాంటివి పడితే ఓకే, సెట్ అవుతుంది. సో దిస్ ఈస్ ది ఫస్ట్ శారీ. సో క్లాత్ వచ్చి ఇలా ఉంది, కనిపిస్తుందా మీకు? వచ్చి కాటనే, బట్ గంజి పెట్టి ఉంటుంది అంటారు కదా, అట్లాంటివి. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్నీ అలాగే ఆర్డర్ చేసినట్టున్నాను. లైక్ మమ్మీకి చెప్పే ఆర్డర్ చేశాను. ఇవి మమ్మీకి నచ్చితేనే ఓకే బాగుంటుంది అంటేనే ఆర్డర్ చేశాను. సో దిస్ ఈస్ ది ఫస్ట్ శారీ. as you can see, ఇది సెకండ్ శారీ. నాకు తెలిసి అమ్మమ్మకి అంటున్నా, ఇది మా అత్తయ్యకి పెట్టాను ఆర్డర్. మా అత్తయ్యకి పెట్టాను అనమాట. నాకు తెలిసి వీటన్నిటికీ జాకెట్స్ రావనుకుంటాను. వీటి లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇఫ్ యూ రియల్లీ లైక్ ఇట్, యూ కెన్ గో అండ్ చెక్అవుట్ దేర్. సో ఇదైతే ఇట్లా ఉంది లోపల. సో శారీ మొత్తం ఇట్లా వస్తుంది అనమాట. సో యాక్చువల్గా నిజం చెప్పాలంటే నాకు చీరల గురించి చెప్పడం రాదు. మా మమ్మీ చాలా బాగా చెప్తారు. సో ఇన్ఫ్యాక్ట్ తనకైతే ఈ చీరల గురించి ఇవంతా బాగా నాలెడ్జ్ ఉందన్నమాట మమ్మీకి. సో ఇది సెకండ్ శారీ. ఇది కానీ గంజితోనే, లైక్ క్లాత్ సాఫ్ట్ ఉండదు, గంజితో ఉంటుంది కదా, గంజి పెట్టినట్టు ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట ఈ శారీ. కానీ నెక్స్ట్ వచ్చి ఇది ఈ బొమ్మలో ఉన్నట్టు. సో
యాక్చువల్గా ఈరోజు నేను మైసూర్కి వెళ్ళిపోవాలన్నమాట. సో నేను ఫాస్ట్గా కానిచ్చేస్తున్నాను, ఏమనుకోవద్దండి. నెక్స్ట్ టైం వచ్చి ప్లాన్డ్గా చేస్తా. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సో ఇదైతే శారీ మొత్తం ఇట్లా వస్తుంది. దిస్ వుడ్ బి అ బార్డర్. సో నాకు శారీ ఎట్లా ఎక్స్క్యూజ్ మీ, ఇదైతే సెకండ్ శారీ, సారీ ఇది థర్డ్ శారీ. సో ఇది బార్డర్ పళ్ళు అంతా నాకు తెలిసి ఇట్లే వస్తుంది అనుకుంటా. సో నలిగితే అమ్మేమన్నా కొట్టేస్తుందేమో, అరుస్తుందేమో అని చెప్పి ఎక్కువ ఓపెన్ చేయట్లేదు నేను. సో ఇదైతే మనకి శారీ కొంగు వచ్చేస్తుంది ఇట్లా. బాగుంది కదా. యాక్చువల్గా నేను ఆఫీస్కి ఇట్లాంటివి వేసుకోను కాబట్టి అమ్మకి అత్తయ్యకి మాత్రమే పెట్టాను. సో మా అత్తయ్య కానీ ఇట్లాంటివి కట్టవని అనుకుంటున్నా, బట్ స్టిల్ ఆమె కోసమని నాకు తెలియదు కదా శారీస్ ఇట్లా వస్తాయని చెప్పి. సో స్టిల్ ఆమె కోసమని, ఎండాకాలం కదా, సో ఆమె కోసమని తీసుకున్నా. సో మళ్ళీ చేసుకుంటాను. నెక్స్ట్ కానీ సేమ్ అట్లాంటిదే. సో ఇట్లా ఉంటుంది ఇది. మొత్తం మెస్సీ చేసి పెట్టేస్తున్నా, అయిపోతాను నేను మా అమ్మ దగ్గర. సో శారీ అయితే ఇట్లా వస్తుంది. దిస్ ఇస్ హౌ ద శారీ ఈస్. సో చీర మొత్తం ఇట్లే వచ్చినట్టుంది. సో శారీ మొత్తం ఇలాగే ఉంటుంది అన్నమాట. కొంగు ఎట్లా వస్తుంది. సో ఇది కొంగు వస్తుంది, పళ్ళు, ఇది పళ్ళు పార్ట్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్. నాకు తెలిసి కాటన్ శారీస్ కానీ ఈ గణంగా ఎవరు చూపించరు అనుకుంటాను, ఎందుకంటే కాటన్ మనం వేసుకుని ఎక్కడ వెళ్ళాం కదా, మోస్ట్లీ ఇళ్ళల్లో వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాము. సో దిస్ వుడ్ బి ఫోర్త్ శారీ, ఐ గెస్. ఎస్, ఫోర్త్. అండ్ ఇది నెక్స్ట్ శారీ వచ్చి ఇదన్నమాట. దీనికి మాత్రం బ్లౌజ్ పీస్ ఇచ్చాడు, నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూసాను ఇది. సో దీనికి బ్లౌజ్ పీస్ ఇలా ఇచ్చాడు. అండ్ శారీ విల్ లుక్ లైక్ దిస్. ఇది కానీ గంజి టైపే. శారీ హోల్ శారీ ఇట్లానే ఉంటుంది. అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు సీ పళ్ళు వచ్చి ఇలా వస్తుంది అన్నమాట. దిస్ ఈస్ హౌ ద పళ్ళు లుక్స్. సో ఇది ఫిఫ్త్ శారీ. శారీ షాపులు ఎట్లా మడతేస్తారో కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. అండ్ లాస్ట్ శారీ వచ్చి ఇది. ఐ నో ఇది కొంచెం అమ్మమ్మ శారీ టైప్ ఉంది కదా, బట్ స్టిల్ మన పెద్దవాళ్ళ శారీసే మనకు చాలా బాగా నచ్చుతాయి కదా. ఐ మీన్ లుక్ అట్ దిస్, హౌ క్యూట్. నాకు గుర్తుంది మా అమ్మమ్మ వేసుకుంటుంది అనుకుంటా ఇట్లాంటి శారీస్. నాకు తెలిసి మా మమ్మీ ఇది మా అమ్మమ్మకే ఆర్డర్ పెట్టింది అనుకుంటున్నా. సో హోల్ శారీ ఇట్లా ఉంటుంది. ఇది కానీ గంజి టైపే ఉంది. నేను చెప్పా కదా అన్ని శారీస్ ఇప్పుడు పెట్టిన అన్ని శారీస్ కూడాను గంజితోనే ఉంది. టైం 6:40 అవుతుంది. 7:30 కంతా వీడియో ఫినిష్ చేసాలనుకున్నా. ఓకే, కొంచెం తొందరగానే వెళ్తున్నాను అనమాట. ఈ శారీ మొత్తం కూడా ఇట్లే ఉంటుంది. సో దిస్ వుడ్ బి ఎ పళ్ళు పార్ట్.
సో శారీ మొత్తం ఒక్కటే సీక్వెన్స్లో ఉంది. నేను ఎక్కువ ఓపెన్ చేస్తే మళ్ళీ మడతలు పడిపోతాయి. ఇంత గంజి టైప్ ఉందబ్బా, ఎట్లా నాకు తెలియదు ఇది కడతారో లేదో మా మమ్మీ వాళ్ళు. సో దిస్ ఈజ్ ఆల్ that 6 sarees that I've showed. That's it for this video. Thank you so much for watching this video. If you really like this video, please like, share and కమెంట్ చేయండి మీకు ఏది నచ్చింది అని చెప్పి. అండ్ అలాగే వీటి లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ షేర్ చేయండి, మీ పెద్దవాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడచ్చు. అండ్ అట్లాగే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ కౌంట్స్. నాకైతే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కౌంట్ అనమాట. ఎవ్రీడే నేను వీడియో పెట్టినా పెట్టకపోయినా నేను సబ్స్క్రైబర్స్ని అయితే కౌంట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ టు ఆల్ దోస్ 200 సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్. నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేస్తూ ఉండండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.